అమెరికా ఏం చేయలేదు అని. అమెరికా డ్రోన్లను కూల్చేస్తామని ఇరాన్ సవాల్ చేస్తోంది. నిజంగానే ఇరాన్ దగ్గర అంతటి రక్షణ వ్యవస్థ ఉంది అంటారా? మేడం, ఇంత క్రితం నేను చెప్పాను మేడం. యాక్చువల్లీ ఒక మొండి వాడి దగ్గర మేడం మొండి పట్టుదల అనేది ఒక అస్త్రం ఉంటుంది మేడం. పట్టుదల అనేది దాన్ని మనము ఒక పాజిటివ్ మేనర్గానే తీసుకోవాలి. ఎస్పెషలీ ఇలాంటి సిచ్యుయేషన్లో ట్రంప్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇరాన్ వచ్చి తక్కువ అండర్ ఎస్టిమేట్ వేశాడు మేడం. చాలా తక్కువ అంచనా వేశాడు ట్రంప్. తను అనుకున్నాడు ఇరాన్ని జయించాలంటే ఒక ఇజ్రాయెల్ చాలు, నేను వచ్చి పైనుంచి సపోర్ట్ చేస్తానని చెప్పేసి అనే ఆ విషయంలో అనుకున్నాడు. కానీ ఇరాన్ అలాది కాదు. వ్యక్తిగతంగా ఇరాన్ చాలా చాలా శక్తివంతమైన దేశం. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ అనుకున్నట్టుగా ట్రంప్ చేతుల్లో లేదు మేడం. యుద్ధం ఆపేయగల శక్తి ట్రంప్ చేతుల్లో లేదు, వేరే ఏ దేశాలలో లేదు. కేవలం 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 ఇరాన్ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? న్యాయపరంగా ఒకటే మాట అడుగుతున్నారు. క్షిపణుల దాకా వస్తే, మీరు అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం చెప్తాను తర్వాత. క్షిపణుల దాకా వచ్చిన వాట్స్ కాల్డ్ వాళ్ళ కండిషన్ ఏంటి? ఒకటే ఒక కండిషన్ మేడం. మిగతా కండిషన్లు వచ్చి వాళ్ళు స్ట్రాంగ్ గా తీసుకోవడం లేదు. ఒక కండిషన్ ఏమంటున్నారంటే, మేము యుద్ధం ముగించడానికి, మేము సీజ్ ఫైర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాకపోతే మా కండిషన్ ఏంటంటే, దీని తర్వాత యుఎస్ మా మీద ఎప్పుడు కానీ దాడి చేయకూడదు. ఒక ట్రీటీ మాకు రాసి ఇవ్వాలి, ట్రీటీ. సో అది రాసివ్వదు మేడం. యుఎస్ ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఎవరు? ట్రంప్. నేనేంటి ఒక చిన్న దేశమైన కాకపోతే ఇరాన్ని కాకపోతే ఇది వాట్స్ కాల్డ్ హస్తగతం ఎందుకు చేసుకోవడం లేదని చెప్పేసి ఒక చిన్న అతనికి వచ్చి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయిపోయింది అనమాట. ఒక ప్రాబ్లం అయిపోయింది అతనికి. ఎలాగైనా కాకపోతే ఇరాన్ ఓడించాలని చెప్పేసి. ఓడించడం ఇప్పుడు అతని చేతుల్లో లేదు మేడం. ఇరాన్ని శక్తివంతంగా తయారు చేసింది ఎవరు? యుఎస్ఏ చేసింది మేడం, ఎవరు కాదు. ఇరాన్ని ఇంత శక్తివంతంగా తయారు చేసింది కేవలం యుఎస్. ఇవాళ ఇరాన్ చెప్పింది కరెక్ట్గా చెప్తా ఉంది. ఇరాన్ ఒక మిజైల్ టార్గెట్ చేస్తే, సారీ యుఎస్ ఒక మిజైల్ టార్గెట్ చేస్తే ఇరాన్ పైన మేము 10 మిజైలు పంపిస్తామని చెప్తున్నారు. దీనికి నేను సమాధానం ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను మేడం. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు చాలా ఉన్నాయి మేడం. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. వాళ్ళ దగ్గర డ్రోన్స్ కానీ మిజైల్స్ వెపన్స్ కానీ చాలా ఉన్నాయి. ప్రపంచానికి వాళ్ళు చూపల. ఇలాంటిది ఏదో ముందు జాగ్రత్త పడి వాళ్ళంతా మొత్తం వాళ్ళ దగ్గర. ఇన్ అడిషన్ ఇది కాక పెద్ద 2 వీటో దేశాలు అతనికి వచ్చి ఇరాన్ దేశానికి వచ్చి సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఈ సంపద చాలా ఉంది కదా. అణ్వాయుధాల సంపద, ఆయుధాల సంపద చాలా ఉంది రష్యా దగ్గర. కానీ మొన్న డ్రోన్స్ అన్ని పంపించింది మ్యాక్సిమం వచ్చి, యాక్చువల్లీ ఇండైరెక్ట్గా చెప్పాలంటే మ్యాక్సిమం ఆ దేశాలకు వీళ్ళకి ఇది చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయడం ఇంటికి ప్రపంచం మొత్తం తెలుసు మేడం. ఒకటి ట్రంప్ చేస్తున్నది తప్పు 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 అని తెలుసు. ట్రంప్ తన వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఎస్పెషల్లీ ఈ యుద్ధం అతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు. అతని దేశ ప్రజలు దీనికి వచ్చి సమ్మతించడం లేదు. ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు సమ్మతించారు. ఏదో కొద్ది దేశం బ్రిటన్ సపోర్ట్ చేసింది అతనికి. విటో పవర్ కంట్రీస్లో కేవలం బ్రిటన్ సపోర్ట్ చేసింది అంతే. మిగతా 3 కంట్రీలు, ఫ్రాన్స్ కానీ లేకపోతే ఇది వాట్స్ కాల్డ్ చైనా కానీ రష్యా కానీ సపోర్ట్ చేయలేదు మేడం. వద్దు. ఎందుకంటే మిగతా దేశం ఇట్స్ ఓకే. ఇప్పుడు రష్యా దీని మీద దాడి చేస్తూ ఉంది. ఏది? ఉక్రెయిన్. లాస్ట్ మోర్ దాన్ 2.5 years 3 years అవుతా ఉంది. దాని నుంచి ప్రపంచానికి నష్టమే కాలేదు కదా మేడం. చలో వాళ్ళు కొట్లాడండి. కానీ గల్ఫ్ దేశం అలాంటిది కాదు. అదే గల్ఫ్ దేశం నుంచి మనకు చూడు క్రూడ్ ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, లేకపోతే ఎరువులు కానీ అక్కడి నుంచే మెయిన్ గోల్డ్ ఆల్సో అక్కడి నుంచే మనకి అవుతా ఉందా? సో దాన్ని మనం ఆ దృష్టి మూలంగా మనం వచ్చి నష్టపోతున్నాము. కేవలం తనను తాను అదే చెప్పేలా ఏదో ఒక ప్రాబ్లం చూడండి మేడం. కొవ్వొత్తి తను అనుకుంటే మొత్తం దీపం ఇస్తుంది, కానీ తను అరిగిపోతూ ఉంటుంది, క్షణానికి అరిగిపోతూ ఉంటుంది. అలాగైంది ఇప్పుడు యుఎస్. అతను అనుకుంటున్నాడు నేను ప్రపంచం మొత్తానికి వచ్చి వెలుగునిస్తున్నాను అని చెప్పేసి. ఓకే, అంతదాకా ఓకే. కానీ క్షీణించిపోతున్నాడు. అది కేవలం ఇరాన్ యుద్ధం మూలంగా అతని స్థితిగతులు, అతను వచ్చి కెపాసిటీ, అతను వచ్చి వాట్స్ కాల్డ్ ప్రెస్టేజ్, అతని ఇమేజ్, అతని స్టేటస్ అంతా మొత్తం ఆల్రెడీ దిగజారిపోయింది మేడం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అల్టిమేటం అంటే ఏంటి తెలుసా? అల్టిమేటం వచ్చి వార్ను ఆపగలిగే శక్తి కేవలం 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 ఇరాన్ చేతుల్లో ఉంది. ట్రంప్ చేతుల్లో ఎప్పుడు లేనే లేదు.
ఏ దేశాల్లో కూడా లేదు, ఏ దేశం మాట వినటం లేదు ఇరాన్. ఎందుకంటే అంత డ్యామేజ్ చేశారన్నమాట వాళ్ళని. దేశ ప్రెసిడెంట్ని చంపడం, దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ వీళ్ళని చంపడం. ఏదో ఇక్కడ ఇండియన్ ఓషన్లో కాకపోతే వార్షిప్ ఉంటే దాన్ని వచ్చి కాకపోతే మనము ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఆ షిప్ను ఇది చేయడము, దాని తర్వాత కాకపోతే ఒక స్కూల్ మీద దాడి చేయడము, ఇవన్నీ చాలా అరాచకాలు మేడం. ఇది ఒక మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాము, ఆ యుగంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదు కదా. ప్రపంచ వినాశనమే కావాలంటే ప్రతి ఒక్క దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి మేడం, ప్రతి ఒక్క దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్కు అణ్వాయుధాలు వార్ హెడ్ ఉన్న కాకపోతే అణ్వాయుధాలు సప్లై చేయడానికి చాలా మంది నార్త్ కొరియా రెడీగా ఉంది. నార్త్ కొరియా చూస్తే కాకపోతే ట్రంప్ వచ్చి నార్త్ కొరియా మీద ఇది చేయమను, ఈవెన్ ట్రయల్ బేసిస్లో వారు చేయమను, చేయడు. ఎందుకు తెలిసిన ఫుల్ ఫ్లెజ్డ్ కాకపోతే అణుశక్తి ఉంది వాళ్ళ దగ్గర. అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర కానీ ఉంది, వీళ్ళు వచ్చి వాట్స్ కాల్డ్ ఎక్స్పోర్ట్ చేయడం లేదు. అది చేస్తారు, అది రేపు. ట్రంప్ మేడం ఒకటి విషయం అందరికీ చెప్పారు, పబ్లిక్ డొమైన్లో కూర్చున్నాం మనం మన ఒక ప్రార్థన ఏమంటే ఈ వినాశం ఎవరికి వద్దు మేడం, ఎవరికి వద్దు మనకు. ఒకవేళ సపోజ్ అణ్వాయుధాలు ఒకవేళ ప్రయోగిస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ నుంచి చాలా మంది చనిపోతారు మేడం, చాలా మంది చనిపోతారు. అదిగాక మనం ధరలు పెరిగి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయి, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. సో ఈ పెరిగి కొంతమంది చనిపోతారు మేడం, అన్నం లేకుండా చనిపోతారు. ఇవన్నీ మనకొద్దు. ఈ వారిని ఈవెన్ ట్రంప్ పెద్ద బుద్ధితో ఓటే చేసుకోవాలి. చలో నీకు వచ్చి మేము దాడి చేయము ఈ ఒక్క మాట చెప్తే ఇరాన్ రేపే సీజ్ ఫైర్కి ఒప్పుకోవడానికి సంసిద్ధంగా ఉంది. కానీ ట్రంప్ ఇది ఒప్పుకోడు మేడం, ఇది ఒప్పుకోడు. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ట్రంప్, నేను కాబట్టి పబ్లిక్ డొమైన్లో చెప్తున్నాను, ట్రంప్ దీనికి ఒప్పుకోడు. అతను 2-3 వ్యాఖ్యలు చేస్తున్నాడు మేడం. ఏం చేస్తున్నాడు? మొత్తం నాశనం చేస్తాం ఇరాన్ని, మొత్తం నాశనం చేసే శక్తి నీకు ఎక్కడుంది చెప్పండి. వాళ్ళు ఊరికే ఉంటారా? నువ్వు ఒక క్షిపణి వేస్తే వీళ్ళు 10 క్షిపణులు వేస్తారు. వాళ్ళు కేవలం ఇజ్రాయెల్ దాకా పరిమితం చేస్తున్నారు. లేకపోతే యుఎస్ కాకపోతే కంట్రీ మీద దాడి చేసి ఏం చేస్తావు అప్పుడు నీ ఫ్రెషేజ్ ఎక్కడ పోతుంది? అప్పుడు నీకు వచ్చి ఎవరు సపోర్ట్ చేయరు కదా. యూటో పవర్ దేశాలు వచ్చి సపోర్ట్ చేయరు. ఒక బ్రిటన్ తప్పిన మిగతా కాకపోతే దేశాలు వచ్చి కాకపోతే నువ్వు తప్పు ఈవెన్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. త్రూఅవుట్ ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు చెప్తున్నారు, ట్రంప్ ప్లీజ్ అది మీరు యుద్ధం మానుకోండి అని చెప్పేసి. యుద్ధం మానిపించే శక్తి కేవలం ఇరాన్ చేతిలో ఉంది మేడం, యుఎస్ చేతిలో లేదు. యుఎస్ చేతిలో ఎటువంటి లేదు. అసలు చెప్పని నో ప్రాబ్లం, మేము అది చేస్తాం ఇది